హైదరాబాద్లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల దగ్గర రద్దీ కనిపించింది. కూకట్పల్లి, శేషాద్రి నగర్ పోలింగ్ బూత్లో ఓటేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుత్బులాపూర్ సత్గ్యాన్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జూబ్లీహిల్స్లోని ఒబుల్రెడ్డి స్కూల్లో ఓటేశారు. చట్టసభల్లో ప్రజల భాగస్వామ్యం కావాలంటే ఓటేయాలని సూచించారు వెంకయ్యనాయుడు. ఓటు అనేది హక్కు కాదని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రైట్, ఇక పోలింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? అనిల్, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు ఓటు హక్కును వినియోగించినందుకు పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా క్యూ లైన్ కడుతున్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని ఒక మోడల్ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఓటర్లతో పాటు అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎన్నికల అబ్జర్వర్ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తుంటే, మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు అయితే చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడానికి సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేయడానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్యాంప్ ఆఫీస్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అంటే 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 8 అవుతుంది. ఈ గంటలోపు దాదాపు 10% పైచిలకే ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. 2 చోట్ల మోతే మండలంలో ఒక చోట, అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2 చోట్ల ఎక్కడ ఈవీఎంలు మొరాయించాయి. ఎక్కడైతే ఈవీఎంలు మొరాయించిన దగ్గర రీప్లేస్ చేసి వెంటనే అడ్జస్ట్ చేసిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తున్నది. మరోవైపు అటు అధికారులు కూడా ప్రత్యేకంగా కూడా చెప్పుకొస్తున్నది అంటే ఓటర్లకు ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి ప్రత్యేకంగా ఇప్పటికే చెప్పుకొచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లకు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వరకు అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. మనతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఈరోజు ఏర్పాట్లు మీరు చూస్తున్నట్టుగా ఇది ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము నేను కూడా నా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ మోడల్ పోలింగ్ స్టేషన్స్ మనము ఎకో ఫ్రెండ్లీగా ఉంచడానికి ఈ సమ్మర్ థీమ్లో కొంచెం వేడి ఎక్కువ ఉండడం వల్ల మన ఓల్డ్ స్టైల్ పందిరి ఎలా ఉంటుందో అలా చేయడం జరిగింది, పెళ్లి పందిరి లాగా ఆహ్వానంకి. సో కొత్త ఓటర్స్కి కూడా అట్రాక్ట్ చేయడానికి ఫోటో బూత్స్ పెట్టడం జరిగింది. సో అట్మాస్ఫియర్ అయితే చాలా ఎంతూజియాస్టిక్గా ఉంది. చాలా చోట్ల సీనియర్ సిటిజన్స్, పీడబ్ల్యూడీస్ ఎక్కువ ముందుకు వచ్చి లైన్లో ఉన్నారు ఆల్రెడీ పోలింగ్ కేంద్రాల్లో. చాలా చోట్ల మాక్ పోల్ ప్రక్రియ పూర్తి అయింది. సో పోలింగ్కి హై ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? 1 అవర్ అయింది స్టార్ట్ అవి, ఈవీఎంలో మొరాయింపు కానీ లేకపోతే ఇతర ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా? సియూస్ రీప్లేస్మెంట్ అసలు ఒకటే జరిగిందండి. మిగిలినవి ఒక 4 వరకు బియూస్ రీప్లేస్ అయ్యాయి, ఒక వీవీప్యాట్ రీప్లేస్ అయింది. బట్ అదర్ దాన్ దట్ మా దగ్గర మేజర్ ప్రాబ్లం ఎక్కడ రిపోర్ట్ కాలేదు. అన్ని చోట్ల పోలింగ్ స్మూత్గా స్టార్ట్ అయింది. సమస్యాత్మక గ్రామాలు కొన్ని ఉన్నాయి కదా, అక్కడ ఎట్లా ఉంది బందోబస్తు? ఎక్స్ట్రా ఫోర్సెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 248 మైక్రో అబ్జర్వర్స్ మన జనరల్ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా పోలీస్తో సమన్వయంతో నల్గొండ జిల్లాలో చాలా బాగా పోలింగ్ జరుగుతుంది. బార్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి? బార్డర్ ఇష్యూస్ యాక్చువల్లీ ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వారికి మా దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది, వారి దగ్గర నుంచి మాకు కాదు. సో ఇటు నుంచి ప్రజలు అటు వెళ్తున్నారు, అటు నుంచి ఇటు రావడం కన్నా. బట్ దీని 2 బార్డర్ చెక్ పాయింట్స్ ఉన్నాయి మనకి. సూర్యాపేటలో 7 ఉన్నాయి. సో అన్ని చోట్ల చాలా స్ట్రిక్ట్ బందోబస్తు నడుస్తోంది. అదేవిధంగా ఎస్ఎస్టీస్ పనిచేస్తున్నాయి. ఎఫ్ఎస్టీస్ అండ్ విఎస్టీస్ వీడియో వ్యూయింగ్ టీమ్స్ కూడా జిల్లా మొత్తం తిరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఎక్కడ అంతరాయం కాకుండా చూసుకుంటాం. ఫైనల్గా మానిటరింగ్ ఎట్లుంది మేడం? మానిటరింగ్ మీరే చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ స్టాఫ్ అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి చేరుకున్నారు. వారందరికీ అక్కడ అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. వచ్చే పబ్లిక్కి కూడా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికి ఏ అంతరాయం లేదు, అందరూ వచ్చి హ్యాపీగా ఓటు వేసుకోవచ్చు.
థ్యాంక్ యూ. ఇది ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక చోట పోలింగ్ ఈవీఎం మొరాయిస్తే అక్కడ రీప్లేస్ చేశామని చెప్పుకొస్తున్నారు. మరోవైపు మోడల్ పోలింగ్ బూత్లో ప్రతి నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా కనీస సౌకర్యాలు కల్పించారు. నిన్న మొన్నటి వరకు కూడా ఎండాకాలం కావడం బాగా ఎండలు ఉండేది, కానీ ఈ రోజు కొంత వెదర్ కూడా కూల్ ఉండడంతో పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా మార్నింగ్ టైంలోనే తమ ఓటకును వినియోగించుకునేటందుకు అన్ని చోట్ల కూడా క్యూ కడుతున్నారు. పట్టణాల కంటే ఇక పల్లెల్లో మాత్రం మార్నింగే 7 గంటలకే ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటకును వినియోగించుకోవడానికి అక్కడ క్యూ లైన్ కడుతున్నారు. సో మొత్తం కూడా అన్ని పోలింగ్ బూత్ల వద్ద అడావిడి అయితే కనిపిస్తున్నది. వాళ్ళంతా కూడా తమ ఓటకును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు అయితే వస్తున్నారు. మరోవైపు ఎక్కడ ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు చెప్పుకొస్తున్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా దాసరి హరిచందన ఉంటే, అక్కడ భువనగిరి పార్లమెంటుకు సంబంధించి హనుమంత్ కే జెండగే అక్కడ పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకైతే 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. అటు అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి, కానీ పార్లమెంటు స్థానానికి వచ్చేటప్పటికి పార్లమెంట్ ఎన్నికలు ఎలాంటి హడావిడి లేదు. అదేవిధంగా ఎలాంటి ఫిర్యాదులు కూడా లేకుండా వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటకు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ కూడా ఎవరైతే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రచారం చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు 100 మీటర్ల అవతలనే ఉండాలి అని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉండడంతో ఎవరు కూడా పోలింగ్ బూత్ల దరిదాపులో కూడా లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రం అటు 144 సెక్షన్ పోలింగ్ బూత్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు ఎక్కడైతే ఓటర్లకు కూడా స్వేచ్ఛాయుతంగా ఓటకు వినియోగించుకునే విధంగా ప్రశాంతంగా అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పటికే తెల్లవారుజామునే వాళ్ళంతా కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళారు, వాళ్ళ ఓటకును వినియోగించుకున్నారు. మిర్యాలగూడలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, సూర్యాపేటలో మిగతా ముఖ్యమైన నేతలందరూ కూడా తమ ఓటకును వినియోగించుకునేందుకు అక్కడ క్యూ లైన్లోనే నిలబడ్డారు. నల్గొండలో అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న హరిచందన అక్కడ క్యూ లైన్లో నిలబడి ఓటర్లతో మాట్లాడుతూ అక్కడ ఏర్పాట్లను కూడా అడిగి తెలుసుకుంటూ అక్కడ మొత్తం తమ ఓటకును వినియోగించుకున్నారు. ఇక్కడే కాకుండా ఓవరాల్గా 2 పార్లమెంట్ స్థానాల్లో, నల్గొండ పార్లమెంట్ స్థానాల్లో కావచ్చు, అటు భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో కావచ్చు, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ అధికారుల టీం మాత్రం ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నారు. మరోవైపు సమస్య పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అనుకుంటున్నారో అక్కడ మాత్రం స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర బలగాలను కూడా అక్కడ మోహరించారు. కేంద్ర బలగాలను ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ కన్సైగల్లోనే ఓటింగ్ ప్రక్రియ జరిగే విధంగా మాత్రం ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటి వరకు అటు సమస్యాత్మక గ్రామాలుగా ఒక నల్గొండ పార్లమెంట్ స్థానాల్లో హుజూర్నగర్ నియోజకవర్గంలో కొన్ని, కోదాడ నియోజకవర్గం, నాగార్జున సాగర్లోని కొన్ని నియోజకవర్గాలు, కొన్ని గ్రామాలను మాత్రం గుర్తించారు. ఆ గ్రామాల్లో అదనపు ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి కొత్త ఓటర్లు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి అధికారులే ప్రత్యేకంగా వాళ్ళకి ఇన్విటేషన్ పంపించారు. ఎవరైతే వృద్ధులు వస్తారో వాళ్ళకు ఇక్కడ మనం చూడొచ్చు వీల్ చైర్లను ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళను వెంటనే ఇక్కడే మనం చూడొచ్చు వాళ్ళకు ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఆ వీల్ చైర్ ద్వారా వాళ్ళని తీసుకెళ్ళి ఎంత క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఓటకు వినియోగించుకొని బయటికి తీసుకొచ్చే ఇక్కడే అధికారులు వాళ్ళకు తోడ్పాటుగా ఉంటున్నారు. మరోవైపు క్యూ లైన్లో వృద్ధులు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలతో తల్లిదండ్రులు ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక సిట్టింగ్ పాయింట్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చొని వాళ్ళు రెస్ట్ రూమ్లో ఉండి వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు అయితే చేశారు. ఓవరాల్గా ఇప్పటి వరకు 2 పార్లమెంట్ స్థానాల్లో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనిల్.